తెలంగాణ వ్యాప్తంగా స్థానిక ఎన్నికల నిర్వహణపై గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం తాము ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 42% ఎన్నికలకు వెళ్లాలని పట్టుదలతో ఉంది. అందుకోసం హైకోర్టుకు వెళ్లింది. అక్కడ తేలకపోయేసరికి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తోంది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో మా కరీంనగర్ కరెస్పాండెంట్ రవికుమార్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం జగిత్యాల నియోజకవర్గంలో ఉన్నాం. జగిత్యాల నియోజకవర్గంలో మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి గారు ఉన్నారు. వారి మాటలు అడిగి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఈ బీసీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకుందో బీసీలకు 42% అనే నినాదాన్ని తీసుకున్నారు కదా, ఇది కోర్టు ఇచ్చిన తీర్పు మీద మరి మీరు ఎలాంటి స్పందన ఇవ్వబోతున్నారు? అంటే వాస్తవంగా ఏదైతుందో సామాజికంగా వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి వర్గాలకు చేయూతనివ్వాలనేటువంటి ఒక భావన తలంపుతోని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఏదైతే మరి వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి దానికి సంబంధించినటువంటి ఒక ఎంపిరికల్ సర్వే సుప్రీంకోర్టు యొక్క గతంలో సూచనలు కూడా ఉన్నాయి. ఇవాళ సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి ఒక వర్గాలకు రిజర్వేషన్ కల్పింప చేయబోయే ముందు ఏదైతే 50% కల్పించడానికి అంటే దానికి మించే పరిస్థితులలో 50% మించే పరిస్థితులలో తగు ఆధారాలు చూపెట్టాలని చెప్పిన సూచన ఉన్నది. ఆ తగు ఆధారాలు చూపెట్టడంలో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కమిషన్ను డెడికేటెడ్ కమిషన్ను నియామకం చేసి ఆ డెడికేటెడ్ కమిషన్ ద్వారా ట్రిపుల్ టెస్ట్ ఎంపిరికల్ సర్వే ఇవన్నీ చేస్తూ ఆధారాలతో యుక్తంగా వాళ్ళు ఇట్ హ్యాస్ కమ్ అప్ టు 56% సంథింగ్. వాస్తవంగా 56% జనాభా వచ్చినప్పటికీ కనీసం మరి 42% రిజర్వేషన్ కల్పింప చేయగలిగినట్టయితే ఇటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ విద్యా ఉద్యోగులలో కానీ వారికి చేయూతనిచ్చినట్టు అవుతుంది అటువంటి భావనతోని శాసనసభలో శాసన మండలిలో మరి బిల్లు ఆమోదింపచేసి గవర్నర్ గారి ఆమోదానికి పంపటం. మరి గవర్నర్ గారు ఏదైతుందో అంటే వాస్తవంగా శాసనసభ శాసన మండలి ఆమోదం తెలిపిన బిల్లులకు మరి గవర్నర్ గారు ఆమోదం తెలపడం సాధారణం. మరి గవర్నర్ గారు ఏదైతుందో వారి ఆమోదం తెలపకుండా దాన్ని నాంచి మీద ధోరణి గురి చేయడంతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అనేది తప్పనిసరి అయిపోయింది. దాన్ని కూడా కోర్టు ఏదైతుందో నిర్దేశించింది. సెప్టెంబర్ చివరిలోగా మీరు ఎన్నికలు నిర్వహింప చేయాలని చెప్పి నిర్దేశించింది. కాబట్టి ప్రత్యేకంగా జీవో 9 జారీ చేసి ఆ 42% రిజర్వేషన్ బలహీన వర్గాలకు కల్పింప చేయబడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోవటము, దానికి సంబంధించిన షెడ్యూల్ నోటిఫికేషన్ కూడా జారీ చేయడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఈ స్థానిక ఎన్నికలను కాలయాపన చేయడానికే ఇవన్నీ ప్రయత్నాలు చేస్తుందని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి. ఇప్పుడు స్థానిక ఎన్నికలు ఇవాళ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి అనుకూలంగా ఉన్నాయి. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడైనా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. రేపు ఎందుకంటే ప్రజలకు కావాల్సిన ఒక సంక్షేమ కార్యక్రమాలే కానీ అభివృద్ధి కార్యక్రమాలే కానీ అమలు చేయటం ఏదైతుందో ప్రభుత్వ పరిధిలో అంశం కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు రూలింగ్ పార్టీకి అనుకూలంగా ఉంటాయి. వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. వాయిదా వేయాలి అనేటువంటి ఒక భావన తలంపు ఎందుకు వస్తుంది? వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఏబుల్ టు గెట్ ఏ పాజిటివ్ రిజల్ట్, ఎక్స్పెక్టెడ్ టు గెట్ పాజిటివ్ రిజల్టే వీటిని వాయిదా వేయాలనే ఆలోచన తలంపు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వస్తుంది? ఎట్లా చేసి ఎన్నికలు నిర్వహించాలని ఉన్నది. తప్పకుండా ఏదైతుందో 42% రిజర్వేషన్తో వీళ్ళ కోర్టు తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందో దాన్ని తొలగింపజేసి ముందుకు పోవడం జరుగుతుంది. చివరిగా ఒక మాట చెప్పండి, ఏదైతే కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తున్న హామీలు నెరవేరుస్తుందా? ఇప్పుడు 100% దాదాపు ఇప్పటికీ మీకు ఏ రాజకీయ పార్టీ ఏ ప్రభుత్వం కూడా ఏదైతుందో ఎన్నికలు చేసిన వాగ్దానాలు ఇన్ని చేసింది ఏది లేదు. ఇవాళ మీరు రుణమాఫీకి వెళ్ళి మొదలెడితే ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ₹1,00,000 మాఫీ చేస్తా అని చెప్పని విడతల వారిగా చేసింది. ఈ ఎన్నికల్లోనైతే వాళ్ళు మొత్తం చేతులు ఎత్తేసిండ్రు.
కానీ కాంగ్రెస్ పార్టీ 2 లక్షల వరకు చేస్తామని చెప్పని 2 లక్షల రూపాయల లోపు రుణ సదుపాయం ఎవరైతే పొందిండ్రో వారికి అందరికీ మాఫీ చేసింది. ఇవాళ ఏదైతుందో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ గృహావసరాలకు ఏదైతుందో 90% ఆఫ్ ది కన్జ్యూమర్స్ ఆర్ గెట్టింగ్ రిలీఫ్. మహిళలకు ఏదైతుందో ఉచిత రవాణా సదుపాయం, ఇలా మద్దతు ధర కల్పనతో పాటుగా సన్న రకాలకు 500 రూపాయల ప్రోత్సాహం. అట్లాగే ఏదైతున్నదో ఇవాళ రైతు భరోసా, యు టేక్ ఎనీ ప్రోగ్రామ్. ఇంకా స్టిల్ ఇంకా కొన్ని కార్యక్రమాలు అమలు చేయవలసింది ఉన్నది, పెన్షన్స్, నూతన పెన్షన్ జారీ చేయవలసింది ఉన్నది. దానిపై నిర్ణయం తీసుకోవడం జరగలేదు కొంత ఆర్థిక సమస్యలతోని. వాళ్ళ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్లో కూడా ముందుకు పోతున్నాం. ఇంకా ఆల్మోస్ట్ ఒక రాజకీయ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి ఇన్ని నిర్ణయాలు తీసుకోవడం, ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కానీ ఐ థింక్ దిస్ ఇస్ ది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ది గవర్నమెంట్. జగిత్యాల నియోజకవర్గంలో స్థానిక ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీకి? 100% గెలుస్తుంది, 100% గెలుస్తుంది. ఇది మొత్తానికైతే జీవన్ రెడ్డి గారు చెప్పుకొచ్చేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న హామీలు ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమాతో వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రఘుతో రవికుమార్, జగిత్యాల నుండి మెగా 9 టీవీ.